కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పారు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే సీతారాములు ఇష్టదైవం, కులదైవం పార్వతీ పరమేశ్వరు. మీ గురువు హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు? ఆయన చేసేటటువంటి పూజా విధానం బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా. ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించింది అన్నారు. భగవంతుడే నన్ను ఒక ఉపకరణంగా వాడుకోవడానికి అంగీకరించి వాడుకోవడం నా అదృష్టము అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకనంటే ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది? కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా గుర్రం జాషువా పట్ల మీరు అంత ఆకర్షణ గురే మీకు అనిపించిన ఆ కవిత్వం ఏంటి? ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా సద్గురు కందుకూరి శివానందమూర్తి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. అది ఎంత గొప్ప అనుబంధం అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు? నేను ఆయన్ని చూడలేదన్నది మాత్రం యథార్థం, కానీ అది మాత్రం నేను అంగీకరించలేని వాస్తవం. శ్రీనాథుడు మరి మిమ్మల్ని ఆవేశించలేదా? అమ్మో, ఆయన గురించి చెప్పడానికి నేనేం సరిపోతానండి. గోశాల మీరు ఎందుకు స్థాపించారనుకుంటున్నారు? మన అందరం కూడా గోవుని ప్రేమించడం, గోవుని రక్షించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే కాబట్టి ఇన్నిటికీ ఆధారమైనటువంటి గోవుని కాపాడుకోకపోతే ఆ పునాదిని కాపాడుకోవాలి అంటే అది గో సంరక్షణ దగ్గర ప్రారంభం కావాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. కంచి స్వామివారు ప్రత్యేకంగా మన గోశాలకి ఇక్కడికి వచ్చి చేశారు కదా. ఒక గోశాల పరమ పవిత్రమైంది అన్న భావనతో ఆయన ఇక్కడికి రావడానికి అంగీకరించడం గొప్ప విషయం. రెండు, దాని ప్రభావం ప్రధానంగా ఎక్కడి వరకు ఉంది అంటే హరిషడ్ వర్గాన్ని మీరు జయించారు. హరిషడ్ వర్గాన్ని జయించలేదు, కానీ ఈ క్రమంలో భగవద్గీత పరంగా మీరు ఎంత ప్రయాణం చేసి ఏడవకు మధ్యలో భగవద్గీత కొత్త ప్రాజెక్టులు ఉన్నాయా గోశాల లాంటివి? విద్యార్థుల్లో దేశభక్తి నాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల చెయ్యాలి అని నాకు ఒక గొప్ప కోరిక ఉందండి. మరి ఇటీవల మీరు టీటీడీ వాళ్ళు మిమ్మల్ని సలహాదారుడిగా నియమించుకున్నామని అన్నారు కదా. నిన్ననే నాకు టీటీడీ డిప్యూటీ ఈఓ గారు ఒక ఆవిడ ఫోన్ చేశారు. నేను ఆవిడికి చెప్పా, ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారిదండి పసి హృదయం. నమస్కారం. మనతో పాటు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఏమాత్రము పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ధర్మ పరిరక్షణకు, ధర్మమూలమైన వాక్యాలని ప్రపంచాన్ని తెలియజేయడానికి అన్ని తరాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని రకాల వారిని చైతన్యపరుస్తూ భారతీయతను చాటి చెప్తూ వారిలో ధర్మ పరిరక్షణ పరంగా వారిని తయారు చేసే విధంగా ప్రపంచానికి చాటి చెప్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ధార్మిక విశేషాలు, మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. చాగంటి కోటేశ్వరరావు గారుగా మీరు సుప్రసిద్ధులు. అయితే మీ నాన్నగారులో గొప్ప కవి ఉన్నారని, కవిత్వాంశం ఉందని నేను విన్నాను పెద్దవాళ్ళు చెప్పగా. సో నాన్నగారిలోని మీరు కవిత్వాన్ని మీరు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు? నాన్నగారిలో కవి ఉన్నారు అన్నమాట వాస్తవమే శర్మగారు. వారు శంకర శతకము అని ఒక శతకాన్ని రచన చేశారు. అయితే నాకు చిన్నతనంలో 4వ ఏడప్పుడే మా నాన్నగారు శరీర త్యాగం చేసేసారు. అందుకని నాకు వారితో అంత బాగా సమన్వయం లేదు.
కానీ నేను మా అమ్మ చెప్పగా విన్నది ఏమిటంటే ఆయన ఒక రాత్రో ఒక పగలో ఒక వారం రోజుల్లోనో 10 రోజులలోనో పూర్తి చేసిన శతకం కాదది. ఆయనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్వేగం ఏర్పడినప్పుడు, ఒక్కొక్క కష్టం ఏర్పడినప్పుడు, ఆయన సహజంగా గొప్ప శివభక్తులు కాబట్టి పూజామందిరం దగ్గరికి వెళ్ళి భగవంతుడి మ్రోల కూర్చుని ఆయనకు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక పద్యాన్ని వ్రాసి భగవంతుడి దగ్గర పెడుతూ ఉండేవారు. ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టి బహుశా 100 దాటిన తర్వాత దాన్ని శతకంగా చేశారు అని నేను అనుకుంటున్నాను. అందుకని అది కేవలము శతకము అనడం కన్నా మా నాన్నగారు పరమభక్తితో భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజామందిరంలో ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్తు శంకరుడే అన్న భావనతో సమన్వయం అయితే వచ్చినటువంటి భావధార శంకర శతకం. అందుకే అందులో ఆయన భావాలు బహులలితంగా చాలా భక్తితో ఉంటాయి. గురువుల ఎడల ఆయనకి ఎంత భక్తో కూడా ఆయన పద్యాలు చూస్తే తెలుస్తుంది. శైవాచారపరుండు శిష్టజన సంసేవాభిలాషుండు సద్భావోపేతుడు దారచిత్రుడు మహాపంచాక్షరీ మంత్రము నేవేళం జపించు పుణ్యుడనఘుండు ఈశాన సద్రూపుడా జీవన్ముక్తిని మల్లికార్జున గురున్ సేవింతు నశ్రాంతమున్ అంటారు. అట్లా గురువుగారి మీద కానీ వినాయకుడి మీద కానీ వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటూ 100 శబ్దంతో రాశారు. అలా ఆయన వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడితో సమన్వయమై వ్రాసుకున్నారు ఆ శతకాన్ని. ఆ శతకాన్ని చదివితే, అందులో పద్యాలు చదివితే ఆయా సందర్భాలలో మా నాన్నగారు నాకు దర్శనం అవుతూ ఉంటారు. అందుకని పరమభక్తితో నేను ఒక్కొక్క పద్యం చదివినప్పుడు ఇది ఈ సందర్భంలో ఇలా వ్రాశారని మా అమ్మ చెప్పింది కదా అని జ్ఞాపకం చేసుకొని వారి భక్తికి నమస్కారం చేస్తూ ఉంటారు. అందుకని మా నాన్నగారు కవి అనడం నిస్సందేహమైన విషయం. వారివి అముద్రిత రచనలు చాలా ఉన్నాయని మా అమ్మ చెప్తూ ఉండేది. ఆ రోజులలో ఎందుకో వారు శ్రద్ధ తీసుకోలేదు ముద్రించడానికి. తరువాతి కాలంలో మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత అవన్నీ ఎక్కడున్నాయో చూసి ముద్రణ చేద్దాం అనుకునే అంత పరిణితి ఏర్పడేటప్పటికీ ఆ వ్రాసిన కాగితాలు ఏమైపోయాయో తెలియలేదు. ఆ శంకర శతకం ఒక్కటి మాత్రం లభ్యంగా ఉంది. అంటే గంగిగోపాలు గరడ్డైన చాలా అన్నట్లుగా వారు ఎంతో భక్తిగా ఆయనకి భావుకత కలిగినప్పుడు ఆ దైవానికి అడ్రస్ చేసుకుంటూ దైవము తానే దైవంగా భావిస్తూ ఆయన హృదయాన్ని పద్య రూపంలో శతక రూపంలో ఆయన కవిత్వీకరించిన దాంట్లో ఒకటి దొరికింది. అది దానిలో మీ నాన్నగారు దర్శనమవుతారు, కవి దర్శనమవుతారు, వారితో పాటు శంకరుడు కూడా సాక్షాత్కరిస్తాడు అనుకుంటున్నాను. అందులో అనుమానం ఏం లేదండి. ఎందుకంటే శంకరుడి యొక్క వివిధ లీలలు, ఆ గంగావతరణం, అలాగే త్రిపురాసుర సంహార ఘట్టం, ఇవన్నీ స్తుతి చేశారు. అందులో వైరాగ్యం మనిషికి ఉండవలసినట్టు అవసరం గురించి ప్రస్తావన చేశారు. అయ్యో భగవత్ చింతన లేకుండా వెళ్ళిపోయే బాల్యాది అవస్థలు ఉంటాయి కదా, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతిమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఆ శైశవం, బాల్యం, యవ్వనం వీటన్నింటి గురించి వర్ణించి అయ్యో ఇంతకాలం భగవచ్చింతన లేకుండా వెళ్ళిపోయింది, ఇది అనుల్లంఘనీయం కదా కాలంలో అని ఆయన పరితాపం కనపడుతుంది. అనేక రకాలుగా నేను మొదట ప్రస్తావన చేసినట్లు అనేక భావాల యొక్క సమాహార స్వరూపం శంకర శతకం. అంటే ధూర్జటి కూడా ఆయన కొంతకాలం రాజుల యొక్క ఆస్థానంలో ఉండి తర్వాత వైభవాలని అనుభవించి వైరాగ్యాన్ని కూడా ఆయన పొంది ఇలాగా పూర్తిగా మనం వయసులో ఉన్నప్పుడే మనం దైవభక్తి అలవర్చుకోవాలి, వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోయినప్పుడు కళ్ళు కనిపించినప్పుడు కాదు, మనం మంచి పటుత్వంలో ఉన్నప్పుడే కవిత్వాన్ని చెప్పాలనే పద్యానికి ఇప్పుడు మీరు చదివిన నాన్నగారి పద్యం కూడా దాదాపు అందులో కనిపిస్తుంది. ధూర్జటి యొక్క ప్రభావం బహుశా మా నాన్నగారి మీద ఉండి ఉండవచ్చు. మీరు కవి అవ్వాలని ఇప్పుడు అనిపించలేదా మీకు? అంటే నేను ఏది అవ్వాలని ప్రయత్నించలేదండి, నేను ఏదో అదిగానే ఉండిపోవాలని ప్రయత్నం చేశా. ఎందుకని అంటే బీయింగ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, బీయింగ్ ఏదుందో అది పర్మనెంట్, బికమింగ్ టెంపరరీ. సో ఐ డిడ్ నాట్ ట్రై టు బికమ్ ఎనీథింగ్.
అది ఈశ్వరుడు శాసనం చేసి నన్ను ఏది చేశాడో అది అయ్యానంతే. నేను కవిని అవుదాము అని ప్రత్యేక ప్రయత్నం నేనేం చేయలేదు, అందుకే నేను ఏ కవిత్వము చేయలేదు. అంటే మీ నాన్నగారికి కూడా కవిత్వము కళలు అనేవి సహజంగా వస్తాయి పుట్టుకతో వస్తాయి. కొంతమందికి జన్మాంతరమైన సుకృతం చేత మహాకవులుగా అవతరిస్తారు. అందరూ పూర్వ మహాకవులందరూ అటువంటి వారే. వాళ్ళకి కవి అవుదామని కూర్చొని ఛందస్సు దగ్గర పెట్టుకొని వ్యాకరణం దగ్గర పెట్టుకొని నాకు అసలు ఆ ఆలోచన రాలేదండి. ఎందుకో నేను ఇప్పటి వరకు పద్యరచన చేయడం లాంటివి ఎప్పుడూ చేయలేదు, అందుకని నేను కవిని అని చెప్పలేను. కానీ మీకు పద్యాలతో చాలా గొప్ప అనుబంధం ఉంది. కొన్ని ఎన్నో పద్యాలు మీకు అలవోకగా మీరు చదువుతారు. ఇప్పుడు నాన్నగారి పద్యాలు కూడా అలవోకగా చదివేశారు. అంటే లోపల ఆ పద్య సంబంధమైన కవితామయమైన ఆ హృదయము, తర్వాత సహసిద్ధమైన ప్రతిభ, ధారణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఇష్టం అవి ఎలాగో ఉంటాయి. వాటితో పాటు ఆ కవి హృదయం మీలో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మీరు మంచి కీర్తనలు కూడా కొన్ని రాస్తున్నారు కదా, మీరు కొన్ని కంపోజ్ కూడా చేస్తున్నారు కదా మీరు రాసిన కొన్ని. అది కవిత్వమే. అది అవసరం దృష్ట్యా ఏర్పడింది శర్మ గారు. ఈ గోశాల నిర్వహణలో నా మీద వీళ్ళు కొన్ని విషయాలకి ఆధారపడతారు. గోవుకి సుప్రభాతం పాడాలి అని. ఎందుకనంటే భీష్ముడు ప్రశంసావాక్కుల గురించి మాట్లాడుతూ మనకి అన్ని రంగాలలో ఉపకారం చేసే దైవస్వరూపమైన గోవుని నిద్రపోయే సమయంలో తలుచుకుని నిద్రపోవాలి, మళ్ళీ ప్రాతకాలంలో లేచేటప్పుడు కూడా గోవుని స్మరిస్తూ లేవాలి అని చెప్పాడు. దాన్ని గోశాలలో ఏకాంత సేవగా సుప్రభాతంగా మార్చినప్పుడు ఏకాంత సేవలో ఒక పాట కావలసి వస్తే అలా ఎక్కడా లేదు. అప్పుడు నేను ఆ అవసరాన్ని పూర్ణ చేయవలసి వచ్చింది. అప్పుడు నేను గోవుకి ఏకాంత సేవ గురించి కొన్ని పాటలు రాశాను. అట్లాగే గోవుతో సంబంధం లేని భగవదవతారం లేదు. ఆ కారణం చేత గోవుకి మేలుకొలుపుగా సుప్రభాతం రాశాను. అది అవసరం కొద్దీ వచ్చిన రచనే తప్ప నేను నిజానికి మీరు ఇందాక అన్నారే మీలో ఎక్కడో ఆ భావనలు ఉండి ఉంటాయి కదా అని. అయితే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో బయటికి బహిర్గతం అవుతుంది. బహుశా నాలో ప్రవచనంగా బహిర్గతమైందేమోనండి. కానీ పద్యాల మీద నాకు విశేషమైన మక్కువ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. కానీ పద్యరచన నేను చెయ్యలేదు. కానీ అవసరం వచ్చి పాటలు మాత్రం రాశాను గోవు మీద కొన్ని. అది కవిత్వం లేదు. వాగ్గేయకారులు అందరూ కూడా వాగ్గేయకారులు పద్యాలు రాయలేదు, వాళ్ళు కీర్తనలు రాశారు. బట్ సంగీతమయం చేస్తూ నేను ధన్యుండి, అక్కడ వరకు ధన్యుండి. ఇప్పుడు ఈ గోమాత సంబంధించిన సేవ, దైవాన్ని ఎలా సేవిస్తాం, వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పొద్దున నిద్రలేచినప్పటి నుంచి ఆయన పవళింపు వరకు ఎన్ని రకాల సేవలు ఉన్నాయో వాటికి అన్నమే యాదులు కీర్తనలు రాసినట్టుగా ఇప్పుడు గోమాత పైన, గోమాతను కూడా మనం సర్వ దైవస్వరూపంగా మనం భావించే సంస్కృతి భారతీయులది. గోమాత అన్నాం, గోమాత అన్నాం మనం, గోవు అనలేదు, గోమాత అంటున్నాం కదా. సో కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగులో ఇటువంటి స్థుతి మీదేని అనుకోవచ్చా? అంటే మనకి ఎక్కడ దొరకట్లేదు కదా అది. లేదండి, గోవు మీద రచన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అద్భుతమైన పద్యాలు రచించారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, అట్లాగే గుర్రం జాషువా గారు, వీళ్ళందరూ కూడా గోవు మీద చాలా మంచి పద్యాలు రాశారు. అసలు వాటన్నింటినీ సరే మహాభారతంలో తిక్కన గారు వ్యాస హృదయాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ అసలు గోవు యొక్క సేవ ఎన్ని రకాలుగా మలచవచ్చో గొప్పగా వర్ణించాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రో యగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారునాకమున్ అన్నాడు. మూలంలో వ్యాసుల వారు యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. ఆ గోసేవ, గోగ్రాసం పెట్టడానికి భీష్ముడు కొన్ని పద్యాలు చెప్పాడు. ఈ శ్లోకంతో గ్రాసం పెట్టమన్నాడు. సేవ చేసేటప్పుడు ఇది చెప్పి సేవ చేయండి అన్నాడు. అలాగే రఘువంశంలో కాళిదాసు గారు గోసేవ గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. వీటన్నింటినీ కూడా కలిపి ఏం చేశామంటేనండి, గోశాలలో గ్రాసం పెట్టేటప్పుడు భీష్మాచార్యుల వారు ఏది చెప్పాలని చెప్పారో ఆ శ్లోకం చెప్పి గోవులకు
ఆ గ్రాసం పెడతాం. గో సేవ చేసేటప్పుడు ఏ పద్యాలు చదువుకుని స్ఫూర్తిని పొంది గోసేవ చెయ్యండి అని భీష్ముడు చెప్పాడో అది పంచమ వేదం కాబట్టి ఆ పద్యాలే చదువుకుంటాం. మిగిలిన సమయాల్లో అందరూ గోసేవ చేసేటప్పుడు, గోశాలలో పని చేసేటప్పుడు జాషువా గారి పద్యాలు కానివ్వండి, ఇతర కవుల యొక్క పద్యాలు, ఎవరెవరు గోవుల మీద సుప్రసిద్ధమైన పద్యరచన చేశారో, మంచి మంచి పాటలు రాశారో, ఆఖరికి చలనచిత్రాల్లో వచ్చిన పాటలు కూడా, అవన్నీ కూడా గుదిగుచ్చి అవి వింటూ అందరూ సేవ చేస్తారు. తద్వారా ఒక స్ఫూర్తిని, సంతోషం ఉంటుంది కదండి చేయడంలో. దాని కొరకు వాటిని అలా అన్వయం చేస్తారు గోశాలలో. అంటే మీరు రాసింది ప్రత్యేకమైంది కదా, మీరు రాసిన పాట. అవును, అది అంటున్నారు. ఈ తరహా పాట మనకి ఎక్కడ అవును. సాహిత్యంలో అది ఆ అవసరం పూరణ కాక నేను పూర్తి చేయవలసి వచ్చింది. అట్లాగా ఇందాక మీరు అన్నారు బీయింగ్ నుంచి బికమింగ్ రావాల్సి వచ్చింది. అవును, అవును, ఈ సందర్భం అవునండి. అంతే కదా. అంతే. ఇప్పుడు గోగ్రహణం అనేది కూడా అదొక పెద్ద ఘట్టం కదా భారతం. అంటే గోవుకి దాన్ని సంగ్రహించే పరిస్థితి రావటం అంటే గో సంపద ఎంత గొప్పదన్న దానికి అదో పెద్ద ఉదాహరణ. పెద్ద యుద్ధమే జరిగింది కదా. అవునండి. దావు కోసం ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. మీరు మామూలుగా ప్రవచనకర్త, భారత భాగవత రామాయణాలు, ఆదిశంకరాచార్యుల దగ్గర దానింటి మీద మీరు ప్రవచనాలు చెప్తారు, కోట్లాది మంది మీరు అభిమానిస్తారు. ఒక శంకరాభరణం సినిమా పైన మీరు ప్రవచనం చెప్పినందుకు ఆయన తన్మయులు అయిపోయారు విశ్వనాథ్ గారు. అలాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తుంటాము ఎప్పుడు వెళ్ళినా కానీ. ఆయన నా సినిమా ఎప్పుడో వస్తే దాని మీద 3 రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ప్రవచనమని అంటాను నేను, ఉపన్యాసం అనను నేను, ప్రవచనం చేశారు శంకరాభరణం పైన. అంతకంటే నాకు ఇంకా వేరే నాకు దక్కిన శంకరాభరణం ద్వారా నాకు దక్కిన సౌభాగ్యాలలో చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజుల పాటు ఆ శంకరాభరణం పైన ప్రవచనం చేయడం నేను గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తానన్నారు. అది మీకు ఎలా మీకు అనిపించింది? మంచి ప్రశ్నే అడిగారు శర్మ గారు. అంటే మీరు అడిగినవన్నీ మంచి ప్రశ్నలే. అంటే నాకు ఆ శంకరాభరణం సినిమా చూస్తున్నప్పుడు అందులో దర్శక ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడిందండి. అందులో కొన్ని విషయాలు కేవలంగా ఏదో నాటకీయత కోసం కంటి ద్వారా ఆనందం పొందడానికే కాదు, తరచి ఆలోచిస్తే వాటి వెనక ఏదో గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు అని అనిపించింది. అప్పుడు నేను ఆ కోణంలో దాన్ని పరిశీలనం చేసినప్పుడు భారతీయ చలనచిత్రాల్లో ఇంత సారవంతమైన విషయాలు ఉన్నప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడితే తప్పు ఏముంది అనిపించింది. కానీ నేను చాలా కాలం ఆ కోరిక అలాగే ఉంచాను. నేను ఒకప్పుడు చెన్నై ప్రవచనాలకు వెళ్ళాను. నేను వెడుతుంటే చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఒక చోట. ఏమిటి అని అడిగాను. అడిగితే నాతో ఆ నిర్వాహకులు చెప్పారు, ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో మంచి పాటలన్నింటినీ కూడా మాకు సుప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసకులు వచ్చి ఆ పాట గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడి ఆ రచయితని సత్కరిస్తారండి అన్నారు. నాకు ఆ ఆలోచన నిజంగా చాలా నచ్చింది శర్మ గారు. నచ్చి నేను అప్పుడు శంకరాభరణం గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో నా దగ్గరికి ఎవరో వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అడిగితే శంకరాభరణం గురించి చెప్తానన్నాను. వాళ్ళు ముందు చాలా ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు అనేది దేని గురించి అన్నారు. సినిమా గురించి, మీకు అందులో అనుమానం ఏం అక్కర్లేదు, అదే మాట్లాడతానన్నాను. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏమిటి, శంకరాభరణం సినిమా ఏమిటి అనుకున్నారు. కానీ మాట్లాడిన తర్వాత నిజానికి ఎవ్వరు అలా ఎందుకన్నారన్నవారు లేరు. ఎంత సంతోషించారో నిజంగా ఆ సినిమాలో ఇన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకుని మేము పరమానందం చెందామండి అన్నారు. అందులో విశ్వనాథ్ గారిదండి పసి హృదయం. ఆయన ప్రతి చిన్నదానికి మురిసిపోతారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుండేవాడిని. ఏదైనా చిన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఓ జోలపాటో, ఓ లాలిపాటో, ఓ జానపదమో ఇలాంటిది ఏదైనా ప్రస్తావనకు వస్తే ఆయన వెంటనే పక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయిని పిలిచి ఎవరే అత్తకి ఫోన్ చేసి రమ్మనరా, అది పాడుతుంది జానపదం అని పిలిపించేవారు. అట్లా ప్రతిదాన్ని చూసి మురిసిపోగలిగినటువంటి పసి హృదయాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు. అందువల్ల నిజానికి ఆయన అంతరంగంలో ఉన్న భావాలన్నీ పరకాయ ప్రవేశం చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన దానికి అంత మురిసిపోగలగడం ఆయన పసి హృదయానికి నిదర్శనం. అదే ఆయన కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను మిగతా వాళ్ళలాగానే. ప్రవచనం చెప్తారు కదా ఆయన భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శంకరాచార్యుల గురించి
మాట్లాడేవాడు, ఈ పిచ్చి సినిమా తీశాను నేను, సినిమా శంకరాభరణము అని చెప్పి అనుకున్నాను. నేను ఇది ఇంతకు సినిమా 3 రోజుల ప్రవచనం అంతా విన్న తర్వాత ఇవన్నీ నేను తీసినవేనా, నేను చెప్పినవేనా అని నాకే ఆశ్చర్యం కలిగించారు ఆయన. అంటే చాలామంది ఆ టైంలో నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, చాలామంది నన్ను ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడారు. పేరాల భరతశర్మ గారు లాంటి వాళ్ళు ప్రశంసించారు, చాలా జరిగాయి. పుట్టపర్తి నారాయణచారి గారు లాంటి వాళ్ళు కళాతపస్వి బిరుదులు ఇచ్చారు, అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు. చాగంటి కోటేశ్వరరావు గారు అనే ఒక మడిగట్టుకొని ప్రవచనాలు చెప్పే వ్యక్తి వచ్చి ఒక శంకరాభరణం సినిమా గురించి చెప్పడం అనేది, ఇంత విషయం నాలో తెలియకుండా నా సినిమాలో ఇంత ఉందని నేనే ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడ్డ సందర్భం అని అన్నారు. ఇటీవల వారు వైక్యం చెందారు కాబట్టి వారి ప్రస్తావన చాలా మంచి పని చేశారు. నిజంగా ఆ మహానుభావుడు సంతోషించారు. నాకు అంతకన్నా ఏం కావాలండి. 3 రోజులు కాదు, మనం సప్తాహం చేద్దాం, ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు శంకరాభరణం గురించి. అసలు శంకరాభరణమే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమా శంకరాభరణమే. విశ్వనాథ్ గారి సినిమాలన్నిటి గురించి మాట్లాడచ్చు. అంత సరుకు, అంత సరంజామా, అంత భారతీయత అందులో ఉందని మీరు చెప్పారు. అవునవును, అందులో అసలు నాకు అనుమానం ఏం లేదు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సినిమాల్లో కొన్ని విశేషాలు, కొన్ని మాటలు చాలండి. ఆ స్వర్ణకమలం సినిమాలో ఆగిన సాధన యోగము కాగా, ఎంత గంభీరమైన మాట. సాధన ఆగిపోతే సాధనాభ్రష్టుడు అంటారు. ఆయన కాదు, ఆగిన సాధన యోగము కాగా అన్నారు. ఆగిన సాధన కూడా యోగం అయిపోయింది. అలాంటివి నాకు ఎక్కడో గుండె లోతుల్లో తట్టినట్టు అనిపించి ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అది విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎక్కువ నాకు కనపడేవి. ఇప్పటికి చాలా సంతోషించి దాని గురించి మాట్లాడాను. మీరు ఆయన అంత సంతోషించారని చెప్పారు, నాకు ఇంకంతకన్నా కావలసింది ఏముంది శర్మ గారు. అలా ఈరోజు మనం విశ్వనాథ్ గారిని మనం ఈ విధంగా మహానుభావుడు, ఆయనకి నమస్కరించారు. సరే, మీ గురువు అమరేంద్ర ప్రసాద్ గారు, వారి యొక్క ప్రభావము, ప్రేరణ మీ పైన ఎలా, మీరు వారికి వారి హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు, మీ హృదయానికి వారు ఏ విధంగా ప్రభావితం చూపించారు? మా గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారండి. వారు కూడా విశ్వనాథ్ గారి కన్నా కొద్దిగా ముందర శివైక్యం చెందారు ఈ మధ్యని. ఆయన నిజంగా నా జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించినటువంటి వ్యక్తి. నేను ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. పక్కనే ఉన్న ఒక పాఠశాలలో ఆయన తెలుగు పాఠం చెప్పేవారు ఉపాధ్యాయుడిగా. అప్పుడప్పుడు మా ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుండేవారు ఆయన. మంచినీళ్ళు కాసిన ఇవ్వండి తాగుతానని వచ్చి మంచినీళ్ళు తాగెడుతుండేవారు. ఆ వచ్చినప్పుడు కూర్చుంటే మంచి పద్యాలు చదువుతుండేవారు. మా అమ్మగారికి భాగవతం చాలా ఇష్టం. ఆయన వచ్చినప్పుడు, బాబు మీకు ఇబ్బంది లేకపోతే ఒక పద్యం చదవరా అనేది అడిగి కాస్త మజ్జిగో ఏదో ఇస్తుండేది. ఆయన పరమ ప్రేమైకమూర్తి. మా అమ్మకి ఇష్టమని ఆయన 1-2 పద్యాలు చదివి వెళ్ళిపోతుండేవారు. తర్వాతి కాలంలో అది ఈశ్వరుడు యొక్క శాసనం. వారే నాకు ఉపదేశం చేశారు, గురుస్థానంలో ఉన్నారు. ఇక గురువుగారి యొక్క ప్రేరణ అన్నారు మీరు. ఆయన చేసేటటువంటి పూజా విధానం, ఆయన ఒక పద్యాన్ని అనుభవించే విధానం, ఆయన ఏదైనా చదివితే ఎంత మమేకమై చదువుతారు, ఇవి నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అంటే అప్పుడు మీకు ఎంత వయసు? నేను అప్పటికి ఇంచుమించుగా నాకు ఒక 28 ఏళ్ళు ఉంటాయండి. కొంచెం పెద్దవాడిని అయ్యాను. ఆయన నాకు అది బాగా నేర్పారు. చదవడం అంటే కేవలం చదవడం కాదు, చదవడం అనుభవించడం అన్న మాటకి దగ్గరగా తీసుకెళ్ళడంలో మా గురువుగారి యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. అట్లాగే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ఆచరణాత్మకమైనది. అది ఎంత విస్తృతం కావాలి అన్న దాని మీద గురువుగారు నాతో మాట్లాడినటువంటి మాటలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అలాగే వారు చేసిన బోధలు ఇవన్నీ నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. వారు నాకు బోధ చేసినటువంటి విధానం, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆయన ఎంత అనుభవించి చెప్పేవారో అది నన్ను బాగా ప్రభావితుణ్ణి చేసింది. ఆ పంథాయే నన్ను ఇప్పటికీ ఆ మార్గంలోనే అట్లా నడిపిస్తాను. అంటే మీరు ఏదైనా కానీ ఒక వాక్కుని, ఒక వాగ్గేయకార కీర్తనైనా, ఒక త్యాగరాజ కృతినైనా, లేదా ఒక పోతన పద్యాన్నైనా, దుర్జటి శతకాన్నైనా, సినిమా పాటనైనా, మాటనైనా, మామూలు వ్యక్తులు మాట్లాడే మాట ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో, ఆ వాక్కు నచ్చుతుందో మీకు, దాన్ని పూర్తిగా అనుభవించి, రంగరించి, పల్లవించి మాట్లాడటం అనేది అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా మీరు పొందారు. తర్వాత దాన్ని మీరు సొంతం చేసుకున్నారు ఆ లక్షణాన్ని. అంటే ఒక రకంగా ఈ ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించింది అనొచ్చు.
లేదండి, అసలు నేను ప్రవచనం చేద్దాము అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అసలు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు ప్రవచనాలు చేద్దామని. అనుకోకుండా ప్రవచనంలోకి వచ్చాను. అది గురువుగారి ప్రభావం నా మీద ఎంతసేపు కూడా ఆలోచన విధానానికి, నేను పూజ చేసుకునే విధానానికి, నేను పుస్తకాన్ని చదివే విధానానికి పరిమితం అవుతుంది అని నేను అనుకునేవాడిని. కానీ అనుకోకుండా ఈ ప్రవచన రంగంలోకి వచ్చాక అనుభవమే వాక్కుగా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ప్రవచనం మీద కూడా పడిపోయింది. వాగ్వైభవం అయింది. అంతేనండి, అది వారి ఆశీర్వచనం. అలాగే శ్రీనాథుడిని ఈశ్వరార్చన కళాశీలుడు అంటే శ్రీనాథుడు శివుణ్ణి అర్చిస్తున్న విధానం, అంటే ఆ శివుణ్ణి ఆయన మొత్తం దాన్ని తయారు చేయటం, అద్భుతంగా అలంకరించటము, తన్ను తాను గొప్పగా అలంకరించుకోవటము, ఆ దృశ్యమే పరమ కళాశీలత ఈస్థెటిక్గా ఉంటుందంటారు కదా. సో అటువంటి ప్రభావం, శ్రీనాథుడి ప్రభావం కూడా మీ మీద ఏమైనా, మీ శ్రీనాథుడి యొక్క సాహిత్యం ప్రభావం మీ అర్చన పైన ఏమైనా ఉందా? అర్చన మీద గురువుగారి ప్రభావమే ఎక్కువ అండి. అందులోకే మిగిలినవన్నీ చేరాయి. అంటే మీరు పోతన బాగా ఎక్కువ ఇష్టపడతారు, అంటే పోతన ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది? ఆయన మీద నాకు అంత మక్కువ కలగడానికి కారణం, ఆయన భక్తి ద్వారా కానీ, ఆయనకి భక్తి వలన రామానుగ్రహంగా రచన చేయగలిగిన సమర్థతని కానీ కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా, ఇంత చదివిన దానివల్ల తెలుస్తున్నది ఏమిటి అంటే, ఇంత అనుష్ఠానం చేస్తున్న దానివల్ల తెలుస్తున్నది ఏమిటంటే, ఆయన అనుగ్రహానికి ఇవన్నీ కారణాలు కావాలి తప్ప, ఇవన్నీ ఇతర ప్రయోజనాలకి కారణాలు అయినప్పుడు నేను చేసే పరిశ్రమ వ్యర్థమైపోతుందన్న భావనకి నేను బాగా హత్తుకున్నానండి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పొతనార్యుడు కండు భాగవతంబు జగద్ధితంబుగన్. నేను ఆ పద్యం చదివి చాలా కాలం అయిపోయింది. అందుకని అది ఆయనకి ఎంత జీర్ణమైపోయిందో అర్థమవుతుంది. రెండు, శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం అందరు దేవతలు కలిపి ఒక్కటే అన్నది పోతన గారి యొక్క వాంగ్మయంలో, పోతన గారి రచనల్లో సుస్పష్టంగా నాకు కనపడుతుంది. శంకరాచార్యుల వారు చూడండి, సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి మాట్లాడుతూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అకస్మాత్తుగా అమ్మవారి పాదాన్ని ఆదివరాహస్వామి కోరతో పోలుస్తారు. ఆయనకి ఏ భేదాలు ఉండవు. పోతన గారు కూడా చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే అకస్మాత్తుగా ఆయనకి ఆడుకుంటున్న కృష్ణుడిలో శివుడు కనపడతాడు. బాలశివుడు ఎక్కడా లేడు, బాలశివుడి లీలలను ఎక్కడా లేవు. కానీ బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తారామంబు తొగల సంగడిగాని తునకగాగ పాలభాగంబుపై బరగి ఆవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అంటారు. ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు తీసి మీద మట్టి పోసుకుంటే అది నాకు శంకరుడు ఒంటికి అలదుకున్న విభూతిలా కనపడింది అంటారు. ఎక్కడ భేదం అన్నదాన్ని చూపించకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అన్నిటినీ సమన్వయం చేసి మళ్ళీ ఉన్నది ఒక్కటే. మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అదే భాగవతంలో శివుడి గురించి చెప్తూ, అదే భాగవతంలో విష్ణువుని అంత బాగా కీర్తిస్తారు. ఆయన మొదట ఎలా మొదలెట్టారో, చేతులారంగ శివుని పూజింపడీని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడీని దయ్యు సత్యంబులూనుగా తలపడీని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటూ ఎట్లా మొదలెట్టారో భాగవతం అంతా దాని ధార. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు, జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఏ మార్గం చూపించారో అంత గొప్పగానూ సమన్వయం చేసి అలాగే వెళ్ళింది. నిజంగా జీవితంలో అంత నిరాడంబరతకి కట్టుబడిపోయి
భగవంతుడి కన్నా ఏ సందర్భంలోనూ ఆయన ఏది కోరుకున్నట్టు నాకు ఆయన జీవిత చరిత్రలో కనపడలా. అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక్కరోజు పోతన గారిలా బతకగలనా అని అనిపిస్తుంటుంది. నేను యథార్థం చెప్తున్నాను శర్మ గారి ఈ విషయంలో, ఏమీ నేను గొప్ప కోసం చెప్పట్లా. ఏడాది వద్దు, నెలొద్దు, వారం వద్దు, ఒకరోజు తెల్లవారుజాము నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు నేను పోతన గారిలాగే ఆలోచిస్తూ, అంటే భగవంతుడి కన్నా నేను కోరవలసింది నేను లేదన్న ఆలోచనతో నేను బ్రతకగలనా, ఆయనలా ఉండగలనా అని అనిపిస్తుంది. అంత సమున్నత స్థాయి పొందిన మహానుభావుడి నోటి వెంట వచ్చే పద్యాలు ఎంత గొప్పవి కాకపోతే, శివభక్తుడు రామచంద్రమూర్తి దర్శనమై భాగవతాన్ని ఆంధ్రీకరించవయ్యా అంటే, ముగ్గురు కవులు కలిసి భారతాన్ని ఆంధ్రీకరిస్తే ఈయన భాగవతాన్నంతటినీ ఒక్కడాంధ్రీకరించి ఎన్ని పద్యాలండి, ఒకటా రెండా తెలుగు వాళ్ళ నోళ్ల మీద అలా నిలబడిపోయాయంటే, రామచంద్రమూర్తి ప్రత్యక్షమై గజేంద్రమోక్షణ ఘట్టంలో పూర్తి చేశారంటే, పోతన గారి మీద మరి భక్తి లేకపోతే ఆశ్చర్యమేమో కానీ ఉంటే అందులో ఆశ్చర్యం ఏముంది శర్మ గారు. అందుకు నాకు పోతన గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన రాయాలనుకుందేమో శ్రీకృష్ణుడి గురించి, ఆయన పూజించిందేమో శివుడు, ఆయనకు దర్శనమైందేమో రాముడు. అదే కదా, మెరుగు చెంగటనున్న మేఘమ్ము కైబడి, ఆ పద్యం అదే కదా పద్యం. అసలు ఆయనకి ఇందులో దక్షత ఉంది, ఇందులో దక్షత లేదు అని మనం అనలేం. విష్ణు కథ చెప్పారు కదా అనుకుందామంటే, శ్రీ విద్యా సంప్రదాయం మీద ఆయనకి ఎంత పట్టుందో ఒక్క పద్యం చెప్పేస్తుంది. బహుశా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి చేసినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబన ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అందులో అసలు ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన మంత్రశాస్త్రాన్ని పద్యంగా మార్చారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, రాక్షసుల యొక్క తల్లుల కడుపు బాదుకుని ఏడ్చేట్టు చేసిన తల్లి, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. ఏమిటి వాళ్ళ ఆయనకి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చెప్పాడు. ఇందులో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవి ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలు. మహత్వం ఓం, కవిత్వం ఐం, పటుత్వం హ్రీం, సంపద శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓ పద్యం చేశారు. మన విజయవాడ దుర్గగుడిలో కూడా ఈ పద్యాన్ని ఫలకంగా పెట్టారు. అది నిజంగా మరి అంతటి గొప్పవారు, మహానుభావుడు, దార్శనికుడు, అంతటి పరమ భాగవతోత్తముడు. అందుకే నాకు పోతన గారంటే అంత భక్తి అండి. అంటే మీరు పోతన గారిలాగా అదే భాగవత తత్వంతో, భగవత్ తత్వంతో పూర్తిగా భగవంతుడితో ఏమి కోరకూడదు, ఏమి ఆలోచించకూడదని ఒకరోజు జీవించినా చాలని మీరు అని అనుకుంటున్నారు కదా. అసలు మామూలు మీరు అటువంటి జీవితమే జీవిస్తున్నారు కదా మీరు. పోతన గారంత కాదు శర్మ గారు. అంటే ఆ ప్రేరణ ఉందండి, ప్రేరణ ఉంది, అందులో అనుమానం లేదు. అది ఎప్పటికైనా నేను సంతోషపడేంతగా చేరితే గొప్ప. పోతన గారు సంతోషించేంతగా అనండి, మంచి మాట అన్నారు. పోతన గారు సంతోషించేంత. ఇప్పుడు బాలరసాల చాలా పద్యం ఉంది కదా, నేను ఎవరికి కూడా నేను కావ్యకరణ ఎవరికి అమ్మను అన్నారు కదా. సో మీరు కూడా ఇన్ని వేల ప్రవచనాలు చెప్పారు, కొన్ని కోట్లాది మంది మీకు అభిమానులు ఉన్నారు, ప్రపంచమంతా దేశాలు తిరిగారు. ఎక్కడ కూడా మీరు ఒక రూపాయి తీసుకోవడం అనేది లేనే లేదు, అసలు అది లేనే లేదు కదా. దానిపైన పోతన గారి ప్రభావం ఉంది అనుకోవాలి కదా. పోతన గారి ప్రభావం ఖచ్చితంగా ఉందండి. రెండోది తీసుకోలేదంటే శర్మగారు అది నా గొప్ప ఏం కాదండి. కారణం ఏమిటంటే ఆ అవసరాన్ని భగవంతుడు ఇవ్వాల. నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా, నాతో సమానంగా చదువుకుని కష్టపడి నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసింది. నన్ను కూడా చతుర్భుజుణ్ణి చేశాడు.
భగవంతుడు 4 చేతులతో సంపాదించలా. నేను మా ఆవిడ ఉన్నది 2 కొడుకు కూతురు. వాళ్ళిద్దరూ క్రమశిక్షణగా పెరిగి పెద్దవాళ్ళై చదువుకున్నారు. 2 బీటెక్కులు చేశారు. నాకు నా జీతం మా ఆవిడ జీతం సరిపోయేది. అందుకే ధర్మ ప్రచారానికి వెళ్ళినా టికెట్ కూడా తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఒకళ్ళని జీత నష్టం మీద వెళ్ళినా ఇంకో జీతం ఉందిగా. అందుకని తను నాకు బాసటగా నిలబడింది. అందుకని నేనేం పెద్ద మహాత్యాగం ఏం చేయలేదు. అవసరం చాలా ఉండి కూడా డబ్బు తీసుకోకుండా ప్రవచనం చేసి వెళ్ళిపోతే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలి. నాకేముందండి, 2 ఉద్యోగాలు చేశాం. భగవంతుడు ఎప్పుడూ నాకు ఈ లోటు కల్పించలా. నాకు ఇది లేదన్న భావన ఆయన నేను పొంది బాధపడవలసిన అవసరాన్ని నాకు ఎప్పుడూ కల్పించలేదు. కొడుకున్నాడు, కూతురు ఉంది, మంచి భార్య ఉంది, ఉద్యోగం చేశాను, సంపాదించుకున్నాను, ఆరోగ్యం ఇచ్చాడు, ఓ 2 గంటలు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతో ఏదో కొంత భక్తిని ఇచ్చాడు. మహాత్ములైన తల్లిదండ్రుల కడుపున పుట్టా. ఇంకా నాకేమి ఇవ్వాలి శర్మగారు? ఆయన గురించి 1 గంటన్నర మాట్లాడటానికి ఇంకా నేను ఏం అడగాలి? అంటే ఇప్పుడు ఎన్ని కోట్లాది రూపాయల డబ్బులున్నా, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇంకా ఆ డబ్బు కోసం ఇంకో దానికోసమో దేనికోసమో చూసే ఈ కాలపు వ్యవస్థలో మిమ్మల్ని మీరు తృప్తిపరచుకుంటూ ఒక ఆర్థికమైన ఇది నాకు చాలు అనే ఆత్మతృప్తితో జీవించడానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళలో మీ తల్లిదండ్రులు, మీ జీన్సు, తర్వాత ఇటు పోతన గారు లాంటి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కదా అంటున్నాను. అయ్యో, అందులో సందేహం లేదు శర్మగారు. ప్రభావం ఉండకుండా ఉండదు కదండి. తత్వం ఉందండి, అందులో అనుమానం ఏం లేదు. పితృదేవతల పూర్వులు కూడా ఒక రకమైన క్రమశిక్షణ కలిగిన ఒక మంచి సద్గుణాలతో జీవించి వెళ్ళిపోయిన వాళ్ళు కదా. అంతే, అందులో కొంత వర్క్ చేస్తుంటారు, అనుమానం లేదు. ఆ ప్రభావం ఉంటుంది. అది తల్లిదండ్రులు, గురువులు, పోతన గారి వంటి మహాపురుషులు వాళ్ళందరి ప్రభావమే కారణమవుతుంది. ఇప్పుడు ఆ బాధరసాల పద్యం చదువుకుంటే అవును, ఎవరైనా కానీ ఏదైనా డబ్బులు ఇస్తారంటే ఆ పద్యం మీకు గుర్తుకొస్తే మీరు మీ వల్ల కాదు కదా. అది అందులో బంధించి వేస్తుంది కదా. పడుపు కూడు అన్న మాట ఎంత భయంకరంగా ఉంటుందండి. అది మిమ్మల్ని బంధిస్తుంది కదా. అమ్మో, అదే అంటున్నాను. అయితే తీసుకోవడం దోషమని అనలేము, తీసుకోకపోవడం నా విషయంలో త్యాగమని అనలేము. అంటే ఇది ఎలా చూడాలంటే దీన్ని ఇది తృప్తి అంటాం కదా. అంతే, మంచి మాట, తృప్తి. అంటే నాకు ఇది సరిపోతుంది, నాకు జీవితానికి సరిపోతుంది అనొక తృప్తి మీకు ఒక శక్తిని ఇచ్చి. అంతే అంతే అంతే. ఆ తృప్తినిచ్చిన శక్తితోటి మిమ్మల్ని మీరు ఆత్మగౌరవంగా, ఆత్మానందంగా మీరు ఉంటున్నారు. అవును. ఇన్ని రచనలు ఎప్పుడు చదివారు మీరు? అది నాకు ఆశ్చర్యంగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయేంతగా నాకు నిజంగా జ్ఞాపకం ఉండి చెప్పిన వాడిని అయితే నేను సార్థక్యం పొందిన వాడిని సంతోషిస్తాను శర్మగారు. అంతకన్నా ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను ఈ సాధన చేశానని చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. యథార్థంగా చెప్తాను. అంటే ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్ సివిల్ సర్వీసెస్లో, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు వచ్చి స్టేట్ నేషనల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఐఏఎంలో చదువుకున్న వాళ్ళు, సంగీతంలో నేదురూరి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ రంగాల్లో ప్రతిభావంతులై శిఖర సమానులైన వారు కూడా మీ ప్రవచనం పట్ల చాలా ఏకాగ్రతగా విండే ఒక రసం అక్కడ కారుతుంటుంది, ఒక భావం అక్కడ పలుకుతుంటుంది, అలవోకగా చాలా ప్రవాహం జరుగుతుంటుంది కదా. మీ వాక్ శక్తి వెనకాల ఏదైనా ఉపాస్య దైవతం ఉన్నారా? ఆంజనేయ స్వామి లాంటి వారు ఎవరు ఉన్నారా? అట్లా నేను వాక్శక్తి కోసము అని చెప్పి ఉపాసన చేసిన దైవం అంటూ ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం సాధ్యం కాదు. కానండి, బహుశా భగవంతుడే నన్ను ఒక ఉపకరణంగా వాడుకోవడానికి అంగీకరించి వాడుకోవడం నా అదృష్టము అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకనంటే నేను ఇందులో ఏమీ దాపరికం లేదండి. నేను చేసినది కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా. తెల్లవారి లేస్తే ప్రతి వాక్యం ఇంగ్లీష్లో వ్రాయాలి, అంతా ఇంగ్లీష్తోనే పని నాకు. కానీ సాయంకాలం 6:30కి ప్రవచనం వేదిక మీద ఉండాలంటే నేను కార్యాలయం వదిలిపెట్టి ఇంటికి పరిగెత్తి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని గబగబా వేదిక మీదకి వెళ్ళి చెమట తుడుచు కూర్చుని మొదలుపెట్టేటప్పటికి కేవలం తెలుగు భాష పద్యాలు, సంస్కృత శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చి ఆ పరవశంతో చెప్పగలిగాను అంటే అందులో అసలు నేను చేసిన సాధన ఉంది అని చెప్పుకోవడం ఎలా సాధ్యమో, అది భగవంతుడు నన్ను ఉపకరణంగా తీసుకుని నాకు ఈ కీర్తిని కట్టపెట్టాడు అనడమే పరమసత్యం అండి. అంటే మీరు సవినయంగా చెప్పినప్పటికీ కూడా ప్రతిభ అనేది సహజంగా వచ్చేది. ప్రతిభ సహజం.
జన్మతో వచ్చేది. ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం అంటాం కదా, సాధన ద్వారా వ్యుత్పత్తి స్కాలర్షిప్ పెరుగుతుంది. బాగా ప్రతిభావంతులు ఎక్కువ శ్రమపడిపోయినా ఒకసారి చదివినా గుర్తుంటుంది. అమరేశ్వర ప్రసాద్ గారి లాగా అనుభవించి పల్లవించి అద్భుతంగా ఆవిష్కరణ చేసే ఒక శక్తి ఉంటుంది. అవన్నీ మీకు అలవాటు పడి మీ వాక్కులో ఆ ఆకర్షణ శక్తి ఉండటం వల్ల ఇంతమంది ప్రతిభావంతులు వారి రంగాల ప్రతిభావంతులు మీ మీ ప్రవచనాలకి ఆసక్తికి ఆకర్షణకు గురయ్యారంటే ఏదో ఒక వాగ్దేవత యొక్క ఆశీస్సులు మీపై ఉన్నట్టేగా భావించాలి కదా. నేను ఒకటి చెప్పనా శర్మ గారు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, రేపు పొద్దున్న పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ మనసులో కదిలే అభిప్రాయం ఏమిటో చెప్పనా అండి. చాగంటి కోటేశ్వరరావు గారే వాక్య నిర్మాణం చేయగలడు, చాగంటి కోటేశ్వరరావు గారికే అటువంటి ప్రతిభ ఉందన్నట్లుగా ఆయన్ని ప్రశ్న వేస్తున్న శర్మ గారు ఎంత అలవోకగా ఎంత మంచి మంచి మాటలతో ఎంత బాగా వాక్య నిర్మాణం చేసి ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇంత బాగా ప్రశ్న వేసి ఇంత బాగా వాక్య నిర్మాణం చేసే వ్యక్తులు ఉన్నారా ప్రశ్నలు వేయడంలో? ఇంత సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఈయనకి పోతన గారి గురించి, వాగ్గేయకారుల గురించి, పద్యాల గురించి ఇంత లోతుగా ప్రవేశం ఉంది. అసలు నిజానికి ఆయన కూడా ప్రవచనం చేయడానికి అర్హుడే అనుకునేవాళ్ళు 100% మంది ఉంటారు. అప్పుడు శర్మగారు మీరు భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులే. పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు నేను ఎక్కువ విశ్వసిస్తాను. అయితే మీరు సాధన కూడా చేశారు. మీకు మంచి తల్లిదండ్రులు, మంచి గురువులు, తర్వాత మీలో సాధన, ఇవన్నీ కలిసి రావటం వల్ల మీ వాక్కులో ఇంత శక్తి ఉందని. అది ఆ అనురక్తి కారణం చేత తత్సంబంధమైన గ్రంథాలని చదవడం అయి ఉంటుండండి. మీరు ఎన్ని పద్యాలు మీకు ధారణలో ఉంటాయి? అది అలానే చెప్పలేదు శర్మ గారు. ఎందుకంటే ఓ పద్యం బాగా నచ్చింది అనుకోండి, అది ధారణలోకి ఎడుతుంది. అది ఇన్ని ఉన్నాయి నేను చెప్పడం చూస్తుంటాం కదా, టక్కన ఎక్కడి నుంచో పద్యం వచ్చేస్తుంది. అవును, అంటే అది ఆ అనురక్తి వల్ల ఏమవుతుందంటే లోపల అట్లా ఉండిపోతుంది. అది ఆ సందర్భానికి అనుగుణంగా అలా బయటకు వస్తుంటుంది అంతే. మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పారు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే సీతారాములు ఇష్టదైవం, కులదైవం పార్వతీ పరమేశ్వరుడు. అంటే మీ హనుమంతుడికి వాక్పటుత్వము హనుమత్ ఉపాసన ద్వారా లేకపోతే హనుమతి యొక్క కరుణ ద్వారా జరుగుతుంది అంటారు కదా. అంటే మీ కొంతమంది వాక్ ప్రవాహం చేసిన రామరాజభూషణుడు, కొపరపకోలు వీరందరూ కూడా ఆ హనుమత్ వాక్ వైభవాన్ని అనుభవించిన వారే కదా. సో మీలో కూడా నాకు ఆ హనుమత్ ఇది దర్శనం అవుతూ ఉంటుంది. అంతకన్నా భాగ్యం ఉంది శర్మ గారు. గుర్రం జాషువా పట్ల మీరు అంత ఆకర్షణకు గురే మీకు అనిపించిన ఆ కవిత్వం ఏంటి సార్? మహాత్మం జాషువాలోని అంటే ఆయన కవిత్వం నేను ప్రత్యేక కోణంలో ఇష్టపడడానికి కారణం ఏమిటంటేనండి, ఒక మొక్క పైకి లేస్తోంది అనుకోండి, ఎవరో అలా వెడుతూ ఓ రాయిని తన్నాడు, అది వచ్చి ఆ మొక్క మీద పడింది, ఆ మొక్క నేలకు ఒరిగింది. ఆ ఒరిగిన మొక్క ఇక నా మీద రాయి పడిపోయింది, ఇంకా నేను మొలవలేను, అనవసరం అని చెప్పి వదిలేయకుండా రాయిని తొలగించుకోలేక పక్క నుంచి పెరిగింది అనుకోండి, పక్క నుంచి పెరిగి పెద్దదై ఆ తర్వాత రాయి ఇక ఈ మొక్క చెట్టు అయిపోయిన తర్వాత రాయి చేయగలిగింది లేదు, రాయి తొలగిపోయింది. కానీ చెట్టు అయిపోయినా దాంట్లో ఆ వంపు ఉంటుంది. ఆ వంపు చెట్టు వంక చూసినప్పుడల్లా ఇంత కష్టపడి పెరిగిన చెట్టు అని ఎలా కనపడుతుందో, ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన ఎంత ఆవేదన చెంది, ఎంత ఘర్షణ పడి, ఎంత ఎదురీదితే ఒక కవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారో కనపడుతూ ఉంటుంది. అప్పుడు అందులో కవిత్వం ఒకటే కాకుండా ఆనాటి సమాజానికి ఆయన ఎదురొడ్డిన కష్టం కూడా కనపడడంలో నాకు జాషువా గారి కవిత్వం అంటే ఒక ప్రత్యేక మక్కువ. అందుకేనేమో ఈయన మాటల్లో అంత లాలిత్యం, ఆ గాంభీర్యం, ఆ మంచితనం అవి అంత ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. ఆ ఆత్మవిశ్వాసం, లోకంలో ఎవరైనా నీకు గురువు ఎవరు అని అడిగితే ఎవరో ఫలానా వారి దగ్గర నేర్చుకున్నానండి అని చెప్తారు.
మీరు ఇంత గొప్ప కవి కావడానికి మీకు గురువులు ఎవరు అని అడిగితే, ఒకటి పేదరికం, ఒకటి కులమత వివక్ష, ఈ రెండూ నా గురువులు. ఒక దాన్ని చూసి భయపడలేదు, ఒక దాన్ని ధైర్యంగా ఎదిరించాను. ఈ ఇద్దరు గురువుల నుంచి ఈ రెండు నేర్చుకుని కవిగా ఎదిగాను అని చెప్పి ఆఖరి వరకు ఆ ఆత్మవిశ్వాసాన్ని అలా నిలబెట్టుకుని చిన్న చిన్న విషయాల్ని కూడా అంత అందమైన కోణంతో చూసి పద్యంగా ఇవ్వాలి అంటే ఎంత భావుకత మనసులో ఉండాలండి, ఎంత భాష మీద ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు నవ్వు అందరూ నవ్వుతారు, కానీ ఆ నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఎటుతేలవు, కొన్ని విషప్రయుక్తములు. అసలు ఆ నవ్వు మీద ఆయన చెప్పిన పద్యం ఆయన ఎంత ఆలోచించారో, ఆయనలో సహజంగా ఎంత హాస్యస్ఫోరకత్వం ఉందో, హాస్యప్రియత్వం ఉందో మనకి అర్థమవుతుంటుంది. ఆయన కూతురు ఆయన గురించి చెప్తూ వ్రాసుకున్నారు. మా నాన్నగారికి దగ్గు జ్వరం వచ్చినప్పుడు నేను వెళ్ళి, నాన్నగారు తగ్గిందా అండి అని అడిగాను. తగ్గిందమ్మా సగం అన్నారు. సగం తగ్గడం ఏమిటి నాన్నగారు, దగ్గు జ్వరం అన్నాను. సగం వైద్యుడిచ్చిన మందు సీసాలో మందు తగ్గిందమ్మా అన్నారు. మా నాన్నగారు జ్వరంలో కూడా అంత హాస్యస్ఫోరకత్వంతో ఉండేవారు అని ఆవిడ చెప్పింది. అంటే మనిషికి ఎన్ని కష్టాలున్నా తేలికగా ఉండగలగడం, ఆ భావాంబర వీధి యందు విహరించేటప్పుడు హద్దు లేకుండా విహరించగలిగి అన్నిటినీ ఇవ్వడం. ఎన్ని కష్టాలు పడ్డారండి నిజంగా జీవితంలో. మరి అన్ని కష్టాలు పడి ఆ రోజుల్లో అలా ఎదిగి ఆ స్థాయికి వెళ్ళి గౌరవనీయుడైన శాసనసభ్యుడిగా ఆయన ప్రత్యేకంగా నామినేట్ చేయబడి అన్ని అవార్డులు పొంది అన్ని సన్మానాలు పొంది అలా గడపగలగడం నాకు ఆయన జీవితం మీద ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ఆయన కవిత్వం మీద ఒక గౌరవాన్ని ఏర్పాటు చేసేది. అంటే ఆయన జీవితంలో గెలిచిన తీరు, జీవితాన్ని ఆయన మలుచుకున్న తీరు, తర్వాత మనుషుల్ని, మానవ సమాజాన్ని, ప్రకృతిని ఆయన పరిశీలించి కవిత్వీకరించిన తీరు ఆదర్శవంతాలు కదండి. మరి ఇవన్నీ మీకు జాషువా పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పాటు చేసి ఇష్టాన్ని, గౌరవాన్ని కలుగు చేసేది. ఎందుకంటే జాషువా మీ ప్రసంగమే విని వచనం ప్రవచనం అవుతుందంటే, బాగా చెబితే ప్రవచనం అవుతుంది, అంతే కదా వరిష్ఠుల్లాగా మీ ప్రసంగం విని అది చాలామంది తర్వాత నాకు డొక్కామాణిక వరప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరూ చెప్పారు నాకు, అమ్మగారు జాషువా గారి మీద జగన్ కోటేశ్వరరావు గారు మాట్లాడారు, అద్భుతమైన స్పీచ్, అది వినండి మీరు అని చెప్పి మళ్ళీ వారి ప్రసంగం ఏర్పాటు చేయాలి జాషువా జయంతులని అని చెప్పి కూడా అన్నారన్నమాట. తర్వాత సద్గురు కందుకూరి శివానందమూర్తి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది కదా, వారి ద్వారా మీరు ఇటువంటి ప్రేమని పొందారు? మహానుభావుడు కందుకూరి శివానందమూర్తి గారితో ఎక్కువ అనుబంధం లేదండి, చాలా తక్కువ అనుబంధం. కానీ అది ఎంత గొప్ప అనుబంధం అంటే, ఒక్కొక్కటి భౌతికంగా ఆలోచించినప్పుడు ఎంతసేపు గడిపాం, ఎన్ని మాటలు గడిపామన్న దానితో సంబంధం ఉండదు. ఒక విత్తనం మీద వర్షపు చుక్క ఒక్కటి పడ్డా అది మొక్కవడానికి అదే కారణం. అలాగే శివానందమూర్తి గారి యొక్క ప్రభావం నా మీద ఎక్కువ ఆయనతో కలిసి కూర్చోవడం వల్ల కానీ, ఆయన నాకు ప్రత్యేకంగా ఏదైనా చెప్పడం వల్ల కానీ కలగలేదు. ఆయన యొక్క ఆదర బుద్ధి, ఆయన మంచితనం, ఆయన ఏదైనా ఒక విషయాన్ని పరిశీలనాత్మకంగా ప్రతిపాదన చేస్తే వెన్నుతట్టి ప్రోత్సహించడం. నేను ఆయన ఒకసారి అలాగే కుర్చీలో కూర్చుని నన్ను ప్రవచనం చేయడానికి పిలిచారు. పిలిస్తే నేను అంతటి లబ్ధప్రతిష్ఠుడైన వ్యక్తి, సద్గురువు, ఆయనతో సమానంగా పక్కన కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేక నేను క్రింద కూర్చుని మాట్లాడతాను అన్నాను. ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఒక్కనాటికొద్దు, పక్కన హాయిగా కుర్చీలో కూర్చుని మాట్లాడండి అన్నారు. అసలు ఆయన ఆదర బుద్ధి, ఆయన నేను పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నేను మాట్లాడిన వాటికి అన్నింటికీ కళ్ళు మూసుకొని తల ఊపుతూనే ఉన్నారు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి పిలిచి, ఒక తండ్రి కొడుకుతో మాట్లాడతాడే అంతా ప్రేమతో, కోటేశ్వరరావు నీ ప్రవచనంలో నిజాయితీ కనపడింది. నీలో ఉన్న భావాల్ని దాచుకుని ప్రజామన్నన కోసమో లేకపోతే ఈయన ఇది చెప్పి ఇక్కడతో పూర్తి చేస్తే నాకు ఏ ఇబ్బంది కలగదు అన్న భావనో కాకుండా
నిజాయితీగా నువ్వేమనుకుంటున్నావో అది చెప్పాలనుకుని చెప్పావు. ఈ నిజాయితీ అన్నది చాలా అవసరం ప్రవచనంలో. ఆ నిజాయితీ కూడా నువ్వు ఏదో అపోహలకి గురి కాకుండా యథార్థానికి కట్టుబడి మాట్లాడుతున్నావు. ఈ పోకడ కొనసాగించు. ఈ ధైర్యాన్ని ప్రవచనంలో కోల్పోకు. ఏ కారణానికి కూడా శాస్త్రంలో ఉన్న విషయాన్ని శాస్త్రంలో ఉన్న విషయంగా ప్రతిపాదించడానికి భయపడవలసిన రోజు నీకు రాకూడదు. అట్లా భయపడవలసిన రోజు వస్తే ప్రవచనం మాని తప్ప భయపడి ప్రవచనాలు మాత్రం చేయకు. శాస్త్రంలో లేనివై ఉన్నట్లుగా ఎవరో 10 మంది సంతోషం కోసం మాట్లాడడం కూడా అలవాటు చేసుకోకు. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఇది ఇలాగే కొనసాగించన్నారు. చాలదా నేను వారి దగ్గర ఎన్ని మాటలు కూర్చుంటే ఏమి, నాకు ఎంత గొప్ప మార్గదర్శనం చేశారు. వారి మార్గదర్శనం నిన్నెప్పుడూ వెన్నుతడుతూ ఉంటుంది. ఆ రకంగా నేను వారి ఆశీర్వచనానికి పాత్రుణ్ణి. ఆ తర్వాత కూడా ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో వారి దగ్గరికి వెళ్ళా. కొన్ని గంటలు కూర్చోబెట్టుకుని ఎన్ని పుస్తకాల గురించో ఓరినాయను, అదేం గ్రంథాలయం, ఇన్ని పుస్తకాలు అట్లా చెప్తూనే ఉన్నారు. అసలు ఆయనే నడిచి వెళ్ళే గ్రంథాలయం. అంతటి ఉపాసకుడు, అంతటి విజ్ఞాని, మహానుభావుడు కదండి. ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అనుబంధం లేకపోయాను, తక్కువ కాలం గడిపినా కానీ గొప్పగా గడిపాను. వారు మొత్తం అసలు నేను ప్రవచన రంగంలో కంటిన్యూ అవ్వాలి అంటే నా సిద్ధాంతం ఎలా ఉండాలంటే మీకు ఒక సిలబస్ని ఆయన తయారు చేసి అంతే 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 ఒక మార్గదర్శనం చేశారు మానసికంగా. ఒకసారి పట్టాల మీదకి ఎక్కిన రైలు పెట్టే పట్టాలు దిగనంతసేపే క్షేమంగా ఉన్నట్టు. ఆ పట్టాల మీదే ఉండడం నాకు నేర్పిన వ్యక్తి. లేకపోతే రైలు ప్రయాణం చేయొద్దన్నారు. తర్వాత కంచి స్వామి వారు ప్రత్యేకంగా ఇక్కడికి చాతుర్మాస్యం అనగా నిజంగా ఇప్పుడు చాతుర్మాస్యం ఎవరు చేయట్లేదు, 2 నెలలు చేస్తున్నారు. కానీ ఈసారి చాతుర్మాస్యం అన్నట్టుగానే ఇక్కడ కంచి స్వామివారు ప్రత్యేకంగా మన గోశాలకి ఇక్కడికి వచ్చి చేశారు కదా. దీని యొక్క ప్రభావము ఇది ఎలా సాధ్యమైంది, 4 నెలల పాటు ఆ వైభవం యొక్క విశేషాలు ఏదన్నా చెప్తారు? ఒకటి, దానికి కారణం ఆయన యొక్క అనుగ్రహమే. ఎందుకనంటే ఆయన్ని ఇక్కడికి ఆహ్వానించేటప్పటికి ఆయనకి ఇతర ఆహ్వానాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉన్న చోట్లకు ఉన్నాయి. అయినా ఒక గోశాలకి వచ్చి మీరు చాతుర్మాస్యం చెయ్యండి అని ఆహ్వానం చేసినప్పుడు ఒక గోశాల పరమ పవిత్రమైంది అన్న భావనతో ఆయన ఇక్కడికి రావడానికి అంగీకరించడం గొప్ప విషయం. 2, దాని ప్రభావం ప్రధానంగా ఎక్కడి వరకు ఉంది అంటే, ఇప్పుడు ఇది కొద్దిగా పల్లెటూరి ప్రాంతం అండి. తిమ్మాపురం అంటారు ఈ గోశాల ఉన్న గ్రామం. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పల్లెలకి సంబంధించిన వాళ్ళు కాంచీపురం వెళ్ళి ఏ కామాక్షి దేవాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఇతర దేవాలయాలు చూస్తారు. కానీ కామకోటి పీఠానికి వెళ్ళి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం జరుగుతుండగా, అట్లాగే ఆ త్రిపుర సుందరి శ్రీచక్ర స్వరూపానికి అభిషేకం జరుగుతుండగా వాళ్ళు దగ్గర నుంచి చూడగలగడం అనేది అంత తేలిక విషయం వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళు కంచిలో ఉండిపోవాలి, పీఠానికి వెళ్ళాలి, అప్పుడు అభిషేకం జరుగుతూ ఉండాలి, అంతసేపు ఉండాలి. ఉన్న పీఠం వారికి అనేక నియమాలు. వాళ్ళు విద్యుత్ దీపాలు వాడరు, ఎక్కువ తెరవేసేస్తారు, చీకటిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ప్రభావం చూపించింది అంటే, ప్రత్యేకంగా అందరూ చూడ్డానికి వీలుగా ఉండడం కోసం స్వామివారు ఏం చేసేవారంటే ఇక్కడే కూర్చునేవారు. కూర్చుని స్ఫటికలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు అందరినీ కూడా ఈ ముందు నుంచి నడిచి వెళ్ళమనేవారు. దానివల్ల అందరికీ ఆ చంద్రమౌళీశ్వరలింగం స్పష్టంగా కనపడేది. వాళ్ళు విద్యుత్ దీపాలు వాడరు, అందుకని బాగా కనపడేది. అలాగే శ్రీచక్రం తీసి పెడుతున్నప్పుడు కూడా అందరినీ తీసి ఇలా వెళ్ళడానికి అనుమతిచ్చారు. ఆ అనుమతించిన కారణం చేత అందరూ శ్రీచక్రాన్ని, త్రిపుర సుందరిని చాలా బాగా చూడగలిగారు. అది కొన్ని లక్షల మందికి ఎనలేని తృప్తిని కల్పించింది. ఇక 2వ విషయం, ఆయన అనేక పర్యాయాలు ఇక్కడ గోవు గురించి, గోవు వైభవం గురించి, గోశాల ఇక్కడ ఎంత బాగా నిర్వహింపబడుతోంది, గోవుల ప్రాధాన్యత ఏమిటన్న విషయం గురించి ప్రస్తావన చేయడం వల్ల ఈ గోశాలకి ఇంత ప్రాధాన్యత ఉంది అన్న విషయం ప్రజలలోకి మరింత బాగా వెళ్ళింది.
మూడవ విషయం, ఆయన ఇక్కడ అనేక సదస్సులు నిర్వహించారు. అన్నిటిలోకి నాకు ప్రజలకి బాగా ఉపయుక్తమైన సదస్సు అని అనిపించిన సదస్సు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అధికారుల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి దేవాలయాలు ప్రజలకి బాగా చేరువ కావడానికి ఏవి చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద చాలా ఉపయుక్తమైన విషయాలతో ఒక మంచి సదస్సు ఒకటి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నిర్వహించారు. అవన్నీ ఆచరణ సాధ్యమైనవి, ప్రాక్టికల్లే. చాలా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. నిజం, ఇవన్నీ మనం ఆచరిస్తే బాగుంటుందని. చిట్ట చివర స్వామివారే వచ్చి వాళ్ళందరికీ అనుగ్రహ భాషణం చేశారు. అట్లాగే అనేక నైమిత్తిక తిథులు వచ్చినప్పుడు, ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణాష్టమికి ప్రత్యేక కార్యక్రమం చేయడం, గురు పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం చేయడం, ఇటువంటివి జరిగినప్పుడు ఆయా తిథుల్లో మేము వెళ్ళి కాంచీపురంలో ఉండి అవన్నీ చూడడం సాధ్యం కాదు. అవన్నీ సాధ్యమయ్యాయి. ఆయన వచ్చి వెళ్ళిపోయిన ఆయన మాకు ఆచరణలో జ్ఞాపకం ఉండిపోవడం కోసం ఆయన మాకు రెండిటిని ఆదేశించి వెళ్ళారు. మూలా నక్షత్రం వచ్చిన రోజున మీ అందరూ కూడా సత్సంగ సభ్యులందరూ గోశాలలో ఏదో ఒక సమయంలో కూర్చుని కొంతసేపు మౌనం పాటించండి. 2, అనురాధ నక్షత్రం వచ్చిన రోజున కొంతసేపు మీ సత్సంగ సభ్యులందరూ కలిసి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అనండి అని చెప్పారు. ఆయన వచ్చి వెళ్ళిపోయినా ఇప్పటికీ మూలా నక్షత్రంలోనూ అనురాధ నక్షత్రంలోనూ ఈ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానివల్ల ఆయన వచ్చి వెళ్ళిపోయింది కాలంలో కొంతకాలంలో జరిగింది, కానీ అది మా ఉద్ధరణకి ఈ 2 కార్యక్రమాల ద్వారా శాశ్వతత్వాన్ని పొందింది. 2 మంచి పనులు చేస్తున్నాం, గురువుగారి ఆదేశం ప్రకారం వీటిని చేస్తున్నాం అన్న పూనిక కలిగింది. 2, గోశాల నిర్వహణలో గోవుల్ని భక్తితో కాపాడడంలో మాకు మరింత విశ్వాసం, ధైర్యం, ఉత్సాహం, ప్రోత్సాహం కలిగాయి. ఇన్ని విధాలుగా ఆ చాతుర్మాస్యం స్వామివారి ఇక్కడ చేయడం ప్రభావాన్ని చూపించింది. మా అందరి పాలిట అదృష్టమూ అయిందండి. అంటే అటువంటి పీఠాధిపతులు ఒక ప్రాంతంలో అన్ని నెలల పాటు ఉండి వాళ్ళ యొక్క జరిగినప్పుడు వాళ్ళ యొక్క పాదధూళి, అలాగే వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు చేసిన ఉపాసనలు, అర్చనలు, దీనివల్ల ఆ ప్రాంతానికి కూడా సుభిక్షం అవుతుంది కదా. అందులో అనుమానం లేదండి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అసలు ఉన్ననాళ్ళు ఎంత శాంతి, ఎంత సామరస్యం, ఎంత సంతోషం. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, దర్శనం చేసుకుని పొంగిపోయేవాళ్ళు. ఎవరి ముఖం వంక చూసినా ఏదో తృప్తి, ఏదో శాంతి, ఇంకా అంతగా మించిన ఐశ్వర్యం ఏముంది. మనం చూసే చాలనుకుంటారు కదా. ఆ సంతోషం, ఆ తృప్తి చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చి చూసి ఆనందపడి వెళుతూ ఉండేవారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు? ఇది కొంచెం కష్టమైన ప్రశ్న అండి. ఎందుకంటే నేను చూడలేదు అని చెప్పాను అనుకోండి, అది సత్యం. కానీ నేను చూడలేదు అని చెప్పాను అనుకోండి, అదేం విచిత్రమో నా అంతరాత్మ ఒప్పుకోదు. నువ్వు చూడలేదు, నిజం చెప్పు అంటుంది. నాకేమిటో నేను ఆయన్ని చూశానని, నేను ఆయనతోనే ఉన్నానని, ఆయన నాకు చెప్పారని, నేను ఆయనంటే అంత భక్తి అని, అది అర్థం లేని ఆత్మవంచనో లేకపోతే నాకు ఆయన మీద ఏర్పడిపోయిన అచంచల భక్తో నాకు తెలియదు. కానీ నేను ఆయన్ని చూడలేదన్నది మాత్రం యథార్థం. కానీ అది మాత్రం నేను అంగీకరించలేని వాస్తవం. అంటే మీరు చూడలేదు కానీ దర్శనం చేసుకుంటారు. ఆయన నాకు ఎప్పుడు ప్రతిరోజు అనేక పర్యాయాలు జ్ఞాపకానికి వస్తారు. ఈ గోశాలకు వచ్చినా కూడా మొట్టమొదట కార్యక్రమాలన్నీ ఆయన దగ్గరే ప్రారంభం. ఏ ఉత్సవం జరిగినా, పూజ జరిగినా ఆయన దగ్గర నుంచే ప్రారంభం. వారిది మైత్రీం భజతాం ఉంది కదా, దానికి మీరు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు అమిత్ షా. దాన్ని ఒకసారి విందామని సార్. ఆ శ్లోకం మీకు అంత బాగా కనెక్ట్ అయింది కదా, మైత్రీం భజతాం అంటే. అది నాకు అంతగా నచ్చడానికి, దాని మీద మాట్లాడడానికి కారణం ఏమిటంటేనండి, దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ఒక మహాపురుషుడు, జగద్గురు స్థాయిని పొందిన వ్యక్తి కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళకే కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే అది దేశకాలాలతో సంబంధం లేకుండా అన్వయం అయ్యేటటువంటి ఉపదేశాన్ని అందులో అందించారు.
అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి పాటగా లోకానికి పరిచయం కావచ్చు, కానీ మైత్రీం భజతాం, మీరు ఎప్పుడూ కూడా మైత్రిని పాటించండి. అసలు అందులో నాకు చాలా గొప్పగా నచ్చిన విషయం చూశారు, ప్రజాపతి గురించి చెప్తారు. దామ్యత దత్త దయధ్వం జనత, దామ్యత దత్త దయధ్వం, ఇవి ఈ మూడు కూడా ప్రజాపతి తన దగ్గరికి వచ్చిన ముగ్గురికి చెప్పాడు అని. దేవతలు వచ్చినప్పుడు ఏమి పిల్లలు ఇలా వచ్చారు అని అడిగితే, తండ్రి మాకు ఏదన్నా ఉపదేశం చేయండి అంటే దేవతలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనుష్యులు వచ్చారు, మాకు ఏదైనా తండ్రి ఉపదేశం చేయండి మాకు అర్థమైందని వాళ్ళు వెళ్ళిపోయారు. రాక్షసులు వచ్చారు, ఉపదేశం చేయండి వాళ్ళు వెళ్ళిపోయారు. ముగ్గురికి దాయే. ఏమిటి ఉపదేశం అంటే వాళ్ళు త్రిదశులు, ఎప్పుడూ 30 ఏళ్ల వయసులో ఉంటారు కాబట్టి దేవతలు భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీ అంత మీరుగా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి. దామ్యత, మనుష్యులకి లోభగుణం ఎక్కువ, అందుకని ఇచ్చిందేదో అదే మీకు వచ్చే జన్మలో పెట్టుబడి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి లోపల జీవుణ్ణి ఉద్ధరించుకోవడం కూడా నేర్చుకుని దానం చేయండి. అట్లాగే రాక్షసుల విషయంలో ఎప్పుడు క్రౌర్యంతో ఆలోచించకండి, మీరు దయ నేర్చుకోండి. ఆ మూడిటిని తీసుకొచ్చి ప్రజాపతి ఉపదేశాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ పాటలోకి తీసుకొచ్చి, జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సర్వదయాళు, అమ్మ భూమాత, ఆమె ఇది అది అని ఉంది, ఎన్ని పంటలు వేసినా ఇంతమంది తినడానికి కావలసిన ఆహారం ఇస్తోంది, ఇంతమందికి కావలసిన భోగాలు వసుంధరాయి తన గర్భంలోంచి ఇస్తోంది, అంతమందిని భరించి విశ్వంభర అయింది. అంత గొప్ప తల్లి. ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ తల్లికి మనందరం బిడ్డలం, ఎక్కడున్నా ఆ భూమి మీదే ఉన్నాం, ఆ భూమిలోంచి వచ్చే అన్నమే తింటున్నాం, ఆ భూమిలోకే వెళ్ళిపోతున్నాం. మనందరం అన్నదమ్ములం అన్నది, మనందరము సోదరీమణులం అని ఎన్ని మాటలంటే వస్తుంది సోదర భావం. ఈ భావన వల్ల వస్తుంది సోదర భావం. ఆ సోదరీభావం రావడమే నిజమైన సమైక్యతాభావం. అప్పుడు వాడికి లేదని వీడు పెడతాడు, లేకపోతే ఈ నది నీళ్లు నావంటాడు. నది నీళ్లు నీవేమిటి, నది నీళ్లు నావేమిటి, నది నీళ్లు నీవేమిటి, నది నీళ్లు అందరివి అని ఎవరికి ఎంత అవసరమో అంత అవసరం గురించి మాట్లాడుకుని పంచుకోవడం గొప్ప. ఆ జాతీయ సమైక్యతా భావానికి కారణం ఎక్కడొస్తుంది? అందరం ఒక తల్లిదండ్రుల బిడ్డలం అన్న భావన దగ్గర. నా దగ్గర ఉంటే నా తమ్ముడికి లేకపోతే నేను ఎవరికి చెప్పి పెడతాను, ఎవరికి చెప్పక్కర్లా. నేను వెళ్ళి నా మరదలికి కూడా తెలియకుండా పక్కకి తీసుకెళ్ళి, రేయ్ దట్టిపెట్టు, మాట్లాడక నువ్వు ఉంచు అని ఇచ్చి వెళ్ళిపోతాను. ఎందుకని? వాడు నా తమ్ముడు, నాకు అవసరమైతే వాడు అలాగే అన్నయ్య మాట్లాడకుంచు, అంతగా మిగిలితే అప్పుడు ఈ ముందు కార్యం అయిపోని అంటాడు. నా తోడ పుట్టినవాడు కాబట్టి ఎక్కడ అమ్మ నాన్న మనందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న భావన ఉందో అక్కడ కలిసి పంచుకోవడం ఉంది, ఘర్షణ లేదు. అటువంటి శాంతియుతమైన సహజీవనానికి ప్రాతిపదిక, జాతీయ సమైక్యతకి ప్రాతిపదిక ఒక తల్లిదండ్రుల బిడ్డలం అన్న భావనలో ఉంటే దాన్ని నిజంగా ఎంత గొప్పగా చెప్పారు మహాస్వామి. జననీ పృథివీ జనకో దేవ సకల దయాళు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, అది వేరు విషయం. అసలు నిజానికి భగవంతుడికి పేరే లేదు. అటువంటి భగవంతుడిని మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఒక గుణం మాత్రం ఎవరైనా చెప్పవలసిందే, ఆయన దయాశాలి. అయినప్పుడు మనం దెబ్బలాడుకోవడం ఏమిటి? అప్పుడు ఆ అమ్మ ఎంత బాధపడుతుంది, ఆ నాన్నగారు ఎంత బాధపడతారు? నిజంగా జాతీయ సమైక్యతా భావాన్ని నూరిపోయడానికి ఇంత బాగా చెప్పిన జగద్గురువు ఆయన సందేశం నెత్తి మీద పెట్టుకోకపోతే ఎలా? ఇది ప్రపంచ గీతి. ఇది అది పైగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడేసి ఐక్యరాజ్య సమితిలోంచి లేచి వెళ్ళిపోతూ తమ సంగీత పరికరాలన్నీ సర్దుకొని సంచుల్లో పెట్టుకొని వెళ్ళి దిగిపోయి కార్లు ఎక్కుతున్నా కూడా కరతాళ ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి దాని అనువాదం వింటూ ఐక్యరాజ్య సమితిలో. ఇప్పుడు 66లో జరిగింది అది. అంతగా అందరి చేత అంగీకరింపబడినటువంటి గీతం బహుశా నాకు తెలిసి, నేను ఎవ్వరినీ చిన్నబుచ్చట్ల,
అందరినీ ఉద్దేశించి అంత గొప్ప విషయాన్ని చెప్పిన ఖ్యాతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిదే. స్పర్ధాం త్యజతాం యుద్ధాం అవి కూడా త్యజించమన్నాడు కదా, అన్నీ దానికి అనుషంగికం. ఇంకా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఎలా అనిపించి అది మాట్లాడి నేను తరించాలనిపించి అది మాట్లాడానండి. అది ప్రపంచ జాతి గీతం అని చెప్పుకోవచ్చు. కేవలం ఒక జాతి ఖచ్చితంగా మేము ఇప్పటికీ సత్సంగ సమావేశాలు జరిగితే దాంతోటే పూర్తి చేస్తాం, ఆ గీతంతోటే పూర్తి చేస్తామండి. శ్రీనాథుడు మరి మిమ్మల్ని ఆవేశించలేదా? అయ్యో, ఆయన గురించి ఎన్నో పర్యాయాలు మాట్లాడానండి. ఆయన గురించి ఇన్నిసార్లు గోదావరి గురించి చెప్తే శ్రీనాథుడి గురించి చెప్పకుండా ఉన్నాను, భీమనాథుడి గురించి చెప్తే శ్రీనాథుడి గురించి చెప్పకుండా ఉన్నాను. ఎన్నో మాటలు ఆయన గురించి ప్రస్తావించా. అమ్మ బాబోయ్, అటువంటి కవిత్వం, అటువంటి మహానుభావుడు, ఆయన పాద ధూళిలో ఒక కణమైనా చాలు. ఆయన శివభక్తి, ఆ గొడగూచి గుణనిధి, అసలు ఆ శివలింగం గురించి ఆయన పొంగిపోయే తీరు అద్భుతం. అమ్మో, ఆయన గురించి చెప్పడానికి నేనేం సరిపోతానండి. నేను ఆయన గురించి ప్రస్తావించకుండా ఎట్లా ఉంటా? తప్పకుండా ప్రస్తావించ. మిమ్మల్ని బాగా వెంటాడే కవులు ఎవరు? మీరు నా హృదయాన్ని పసిగట్టి ముందే మీరు చెప్పేశారు పోతన గారు అని. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన భక్తి. తర్వాత మీరు వాగ్గేయకారుల కీర్తనలు కూడా మీరు వ్యాఖ్యానం చేస్తుంటారు. సో ఈ సంగీతం పట్ల మీకు మక్కువ కలిగిందా, లేకపోతే ఆ కీర్తనలోని మీరు అంటగా మైత్రిని భజతాం లాంటి కీర్తనల యొక్క అర్థాల వల్ల మిమ్మల్ని ఆకర్షితులయ్యారా మీరు, లేకపోతే ఆ రాగానికి భావానికి మీరు ఆకర్షితులు ఇటు వచ్చారా సార్ వాగ్గేయకారుల వైపు? అంటే సంగీతానికి తనంత తానుగా ఆకర్షణ శక్తి ఎటు ఉంది కదండి. అది పాట విన్నా కూడా పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగాన రసంఫణి, మనిషిలో ఉన్న క్రౌర్యం కూడా పోయేటట్టు చేసి శాంతినిచ్చేస్తుంది. ఆ పైన నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏమిటంటే, అసలు వాగ్గేయకారులు ఒక కీర్తనని అనుభవించి లోకానికి అందించేటప్పుడు వాళ్ళు ఆ కావ్య సారాన్నంతటినీ కూడా ఒక ప్రత్యేక దృష్టికోణంలో చూస్తూ ఉంటారు. అందుకే నాకు ఆ కీర్తనలలో ఉన్న భావాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి ఆ స్థాయి జ్ఞాపకానికి వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నది. అలకలల్లలాడగని అందులో కేవలం రాముడి ముంగురులు కదిలితే అసలు అలా వస్తూ ఉంటే దశరథుడు ఎంత పొంగిపోయాడు, కౌసల్య నా కొడుకని ఎంత పొంగిపోయిందో, శివధనస్సు ఎత్తేటప్పుడు ఆ ముంగురులు కదులుతుంటే విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడు, బాలరాముడి యొక్క ముంగురులు కదిలితే చూసి పొంగిపోయిన వాళ్ళు ఇంతమంది ఉంటారని అంతమందిని తీసుకొచ్చి ఎంత పొంగెను ఎంత పొంగెను ఎంత పొంగెను అంటూ త్యాగరాజస్వామి వారు పొంగిపోతుంటే ఆ పొంగుని చూడడం ఎంత సంతోషంగా ఉంటుందండి. మనం ఎంతో పొంగిపోతాం. అప్పుడు ఇంక అంతకన్నా కావలసింది ఏముంటుంది? అలా సీతాయాశ్చరితం మహత్ అంటారు రామాయణాన్ని. మొత్తం రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్తుగా మాజానకి చట్టాపట్టగా కీర్తనలో ఆయన సీతమ్మ వైభవంగా రామాయణాన్ని రాముడికి చెప్తూ, రామా విను అంటూ, ఇదంతా మా అమ్మ వల్ల కాదా అని రామాయణం సీతాయాశ్చరితం మహత్ అని రాముడి దగ్గర చెప్పడం ఎంత గడుసుతనం, ఎంత స్వాతంత్ర్యం అనిపిస్తుంది. అందుకని నాకు వాటి మీద మక్కువ అండి. అలాగే భగవత్ తత్వాన్ని చెప్పడంలో దీక్షితారు వారు కానీ అసలు ఆ బతిమాలడం, ఆ అనునయం, ఆ చొరవ, ప్రేమ, స్వాతంత్ర్యం ఇవన్నీ శ్యామశాస్త్రి గారిలో. అసలు భగవంతుడు ఎదురుగుండా నిలబడితే ఎలా మాట్లాడతారో అలా అన్వయం అవడంలో రామదాసు గారు, ఇవన్నీ నన్ను బాగా స్పృశిస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు ఈ కీర్తనలు పాడేవాళ్ళు ఉంటే మీరు సభకు వచ్చి వ్యాఖ్యానం చేయండి అంటే అవకాశం ఉంటే వెళ్ళి వ్యాఖ్యానం చేస్తుంటారు. అంటే అన్నమయ్య నారాయణ తీర్థుల పట్ల కూడా మీరు ప్రత్యేకమైన చేశానండి. ఆచార్యుల వారి కీర్తనలకు చేశాను, నారాయణ తీర్థుల వారి తరంగాలకు చేశాను, మల్లాది సోదరులతో చేశాం ఆ కార్యక్రమం. అవును, చాలా చేశానండి అవి. ఎందుకంటే అవి నాకు చాలా ఇష్టంగా